నాకు ఆశ్రయం ఇచ్చిన ఆ ఇంటికి, నాకు అన్నం పెట్టిన ఆ మనుషులకు మంచి చేయాలనుకొని ఔషధాన్ని తయారు చేసి ఇచ్చాను. అది విషంగా ఎలా మారిందో నాకు తెలీదు. నీకే తెలియాలి. నా తప్పు లేకపోయినా నా మీద నింద పడింది. అందుకు అందరూ నన్ను నానా మాటలు అన్నారు. రాధాకృష్ణ గారికి ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా నువ్వే కాపాడు తల్లి. ఆయన నిండు నూరేళ్లు క్షేమంగా. అందుకే ఎవరికంట పడకుండా దూరంగా వెళ్ళిపోతాను. నారాయణ తాతయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకూడదు. నేను మంచి నిర్ణయమే తీసుకున్నానని అనుకుంటున్నాను. ఆ తర్వాత నన్ను ఏం చేయాలనుకుంటున్నావో అంతా నీ ఇష్టం తల్లి.